బట్టి వెతికితే కూడా ధర్మం అనేది కనిపిస్తలేదు. ఎదుటివాన్ని ఎట్లా మోసం చేయాలని జీవిస్తున్న ఈ కలికాలంలో ఆరంభంలోని విధంగా ఉంటే అంత్యం వరకు దీని పర్యాసారం ఎట్లా అవుతుంది? మరి దీనికి నిర్యాణకర్త ఎవరు, దీన్ని అధిగమించేటాళ్ళు ఎవరు అని చెప్పి ఆలోచించుకుంటూ చక్కగా విష్ణులోకంలో వెళ్ళినవాడాలి. తత్ర నారాయణం దేవం శుక్లం వర్ణం చతుర్భుజం శంఖ చక్ర గదాపద్మ వనమాల విభూషితం. అప్పుడు ఆ విష్ణులోకంలో చతుర్భుజులను తెల్లని శరీర ఛాయ గలవాడు, శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు గలవాడు నవ్వు ఆ విష్ణుమూర్తి శేషపాల్పు మీద పడుకొని ఆ నారద మహాముని వస్తున్న విషయాన్ని గ్రహించిన వాడై ముసిముసి ఆ విష్ణుమూర్తిని చూసి ఓ దేవాని దేవా, ఓ జగత్ రక్షక, ఓ ఆపద్ బాంధవ, ఓ అనాథ రక్షక, ఓ సర్వాంతర్యామి. ఒక్కసారి మానవుడు ప్రభు అనిపించినంత మాత్రాన కష్టాలను దూరం చేసే, పాపాలను పరిహరింపజేసే ఓ విష్ణుమూర్తి నీకు నమస్కరించున్నానని చెప్పి ఆ విష్ణుమూర్తికి స్తోత్ర నమస్కారం చేసిన వాడు ఆయన. అందరికీ ఆ విష్ణుమూర్తి అంటున్నాడు, ఓ నారద మహాముని, నీవు కారణ జన్ముడవు, పట్టిగా నా లోకానికి రాలేదు. కారణమేమి? నీ కోరిక నెరవేరుస్తా చెప్పుమని చెప్పి అడగగా మత్స్యలోకే జనా సర్వే నానా క్లేశాలు మన మీద నానాయోని సముత్పన్న పశ్యంతే పాపకర్మభి. ఓ దేవాది దేవా, ఓ జగత్ రక్షక, భూలోకంలో మానవులు అనేక యోనుల పుట్టుచు అనేక పాపకర్మలు చేస్తూ అనేక కష్టాలను అనుభవిస్తున్నారు. వారి పాపానికి పరిహారం ఏంది? వారి కష్టాలన్నీ కూడా దూరం అయిపోవడానికి ఏదైనా మార్గం గురించని చెప్పి ఆ విష్ణుమూర్తిని వేడుకోగా ఆ విష్ణుమూర్తి అంటున్నాడు, ఓ నారద మహాముని, ఈ సత్యనారాయణం అనే వ్రతం కలదు. ఇది కలియుగంలో ప్రత్యక్ష ఫలప్రదమైనది కనుక ఈ వ్రతాన్ని ఆచరింపజేయమని చెప్పి ఆ నారద మహాముని చెప్పగా ఆ విష్ణుమూర్తిని నారదుడికి అడుగుతున్నాడు, మరి అయ్యా సత్యనారాయణ వ్రతం అన్నావు, మరి అది ఎవరు చేసుడు, ఎప్పుడు చేసుడు, ఏ విధంగా చేసుడు, వ్రత విధానం ఏంది, వ్రత మహాత్యం ఏంది చెప్పు అని చెప్పి అడగగా దుఃఖ శోకాది శవనం, ధనధాని వర్ధనం, సౌభాగ్య సంతతికరం, సర్వత్ర విజయప్రదం. ఓ నారద మహాముని, ఈ సత్యనారాయణ వ్రతము సకల కోరికలను సిద్ధించును, సకల ఐశ్వర్యాలు కలగజేయును, దరిద్రులు ధనవంతులను బంధనములు ఉన్న వారికి బంధన విముక్తి కలుగును, భయగ్రస్తులకు భయం తొలగిపోను. ఇంతియేలా ఎవరు ఏ కోరికలతో సత్యనారాయణ వ్రతాన్ని ఏకాగ్రతతో వ్రతాన్ని ఆచరించుకుంటారో, ఎవరైతే శ్రద్ధగా వింటారో సత్యనారాయణ స్వామి దయకు పాత్రులై వారి వారి కోరికలను కూడా నెరవేరును అని చెప్పి ఆ విష్ణుమూర్తి నారదుని చెప్పగా ఇంకా ఒక విధంగా చెప్తున్నాడు, ఏకాదశ్యాం పౌర్ణమాయాం రవిశంకర దినేవచ వ్రతం కార్యముని శ్రేష్ఠ సత్యనారాయణ స్వామి. ఓ నారద మహాముని, ఇంకను ఈ సత్యనారాయణ వ్రతమును ఏకాదశి నాడు కానీ పౌర్ణమి యందు కానీ రవి సంకరణ దినమందు కానీ లేక ఏదైనా ఒక పంచాంగ శుద్ధి దివస మందు కానీ ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవలేదు. మాసేచ వ్రతకృతం వర్షే వర్షే దవాత్మన. ఓ నారద మహాముని, ఇంకను ఈ సత్యనారాయణ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరానికి ఒకసారి ఆచరించవచ్చును, లేదా ఎవరి శక్తి అనుసారం వారు ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఇదొక ఏ దినమందైనను సాయంకాలం భక్తి శ్రద్ధలతో మాత్రం ఈ వ్రతాన్ని చేసుకోవాలేదు. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు పూజాస్థలంలో గోమయం వారికి వరిపిండి మొదలు 5 రకాల చివరి ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రాలను పరచవలేదు. ఆ నూతన వస్త్రంపై బియ్యం పోసి దానిపై కలశం ఉంచవలేదు. ఆ కలశమును వెండితో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ చేయించుకోలేదు. ఆ కలశం మీద మరల నూతన వస్త్రాలను పరిచి ఆ నూతన వస్త్రాల మీద సత్యనారాయణ ప్రతిమను పూజించవలేదు. ఈ సత్యనారాయణ ప్రతిమను వెండితో కానీ బంగారంతో కానీ చేయించుకొని విఘ్నేశ పదయా విష్ణు మహాదేవస్య పార్వతి ఆదిత్యాది గ్రహ సర్వే చక్రదిష్టాది ఈశ్వర విఘ్నేశ్వర పూజ చేయవలను. తర్వాత లక్ష్మీదేవి, పార్వతి, పరమేశ్వరుడు, సూర్యుడు, నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, గణేశాది పంచలోక పాలకులను పూజించవలేను. మొదట కలశమున వర్ణదేవుని పూజించవలేను. తర్వాత సూర్యుడు మొదలుకొని అదే అష్టదిక్పాలకులను, నవగ్రహములను పూజించవలేను. ఓ నారద మహాముని, ఇంకను ఈ సత్యనారాయణ వ్రతమునకు కులమత భేదాలు లేవు. 4 వర్ణముల వారు ఆచరించవచ్చును. స్త్రీలే కాకుండా పురుషులు, పురుషులే కాకుండా స్త్రీలు కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు అరటి పనులు, ఆవులు, ఆవు పాలు, గోధనుక, శర్కర సపాదమలగా సేనుబావు చొప్పున చేర్చి ప్రసాదమును తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను. ఆ విధంగా నైవేద్యం జరిగిన పిమ్మట కథలను శ్రద్ధగా విని బంధువులతోడను బ్రాహ్మణులతోడను కలిసి భోజనం చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్యగీతలు జరిపించవచ్చును. ఇది భూలోకంలో కలియుగమునందు ఇష్టకామ్యార్థ సిద్ధి వలె వ్యక్తి సులభమైన మార్గం.
సత్యనారాయణ కథాయాం దేవాఖండే ప్రథమోధ్యాయ సమాప్తారయే నమః. రమాసహిత సత్యనారాయణ స్వామీకి ప్రాగ్భాగే ఇంద్రాది అష్టదిక్పాలక సిద్ధ్యర్థం సమస్త దోష నివారణార్థం ఇంద్రం లోకపాలకం ఆవాహయామి. అక్షంతలు వేసి దండం పెట్టుడు. ఇంద్రం లోకపాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి నమస్కారం సమర్పయామి. మళ్ళా పూజ అక్షంతలు తీసుకొని శనివారం స్టేషన్ సంప్రాప్తే శని పూజాంచ కాలయే శని గ్రహం ప్రవశ్యామి శరీర పీడోపశాంతి. ఇక్కడ 2 అక్షంతలు వేయండి. ఓం శని గ్రహేగశ్చ శనీశ్వర గ్రహం నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలకాజం నీలఛత్రధ్వజాకాశమితం దివ్య సమారుణం నీలం ప్రదక్షిణం పురాణం సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే ధనురాకార మండలే అయ ప్రతిమ రూపేణ సాంఘం సాయుధం సవాహనం సశక్తిం పత్రిపుత్ర సపరాత సమేతం శనీశ్వర గ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాగ్రయం ఛాయాం మార్తాండ సంభూతం తన్నమాం శనీశ్వరం శనీశ్వర గ్రహేశ్చ శనీశ్వర గ్రహం నీలవతం పట్టుకో చక్రం పట్టుకో. ఓం కచ్చం యో రాములు నిమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తునస్తునః స్వస్తునమాన్ హేభ్యః ఊర్ధ్వం జిగాతు భైషజం శన్నో అస్తుతిపదే. మీరు ఐదు ఈ వైపు శన్నో అస్తుతిపదే శంషపుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రవాన్ సభూరీశ్వరోత్వా అత్యతిష్ట దిశాంగులం పురుష ఏవేదము సర్వం యద్భూతమిచ్చమవ్యం ఉతామూర్తత్వశేషానః యదన్నేన తిరోహతి ఏతావానశమహిమ. ఆప్యాయాన్ ఆల్కగున్నది ఏతావానశమహిమ అతోజ్యాయాగశపురుషः పాదోశ్య విశ్వభూతాని త్రిపాదశమృతదేవి త్రిపాదో ఉదయ పురుషः పాదోశేష భవాత్ పునః తతో విశ్వచక్రామతి శాసనాన్ని శని అవి తస్మాత్ విరాజయత విరాజన్ పురుషः సయాకరిష్యత పశ్చాత్ భూమిమతోపరః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వతః వసంతో స్యాసీరాజ్యం గ్రీష్మ యుగ్మ శరదవిః సప్తాశాసనపరదయః త్రిసప్త సమిధ కృతాః దేవా యజ్ఞం సర్వాణాం అభద్రం పురుషం పశుం రమాసహిత సత్యనారాయణ దేవతాభ్య నమః. మీరు ఇంత పసుముగా వేయండి తసివాళ్ళు దేవుని మీద లేకుంటే చిత్తవంతం మళ్ళీ అటు ఇటు పోతుంది. అక్కడ ఎవరో ముచ్చట పెడుతున్నారు మళ్ళీ మేము ముచ్చట పెట్టకపోతేవి. అయ్యగారు మాకు 2 నిమిషాల టైం ఇస్తే మేము నిలబడి చూస్తాం కదా. జుట్టుది అప్పటి పక్కడేవి ఇది అవి కొంచెం శర్కరవే. సజ్జస్కాల నారికేల కదలి ఫల నైవేద్యం నివేదయామి. ఓం ప్రథమాత్మనే నః ద్వితీయాత్మనే నః తృతీయాయన చతుర్థాయన కొంచెం మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి. కొంచెం శర్కర వేసిందా నీలసుక దల్లుని. ద్వితీయోధ్యాయ ప్రారంభ ఆసీత్ పురే రమ్యే విప్రస్య ద్విజమాచరేత్. ఓ మునిశ్రేష్ఠులారా, ఇంతవరకు పూజా విధానాన్ని వ్రత మహత్యాన్ని చెప్పినా ఇప్పుడు వ్రతాన్ని ఆచరించిన వారికి అతను చెప్తున్న వినండి చెప్పి విధంగా చెప్తున్నారు. కాశీనగరమున ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మిగుల దరిద్రుడు అవటం వలన అన్న వస్త్రములు లేక ఆకలి చే బాధపడుతుంది. ఇల్లు తిరుగుకుంటూ చెమెత్తుకుని బతుకుతున్నాడు. సన్యాసి ఎదురుగా వచ్చి, ఈ బ్రాహ్మణుడా, బ్రహ్మ తేజస్సు కనిపిస్తున్నది, నీ చక్కము చూస్తే జోరే కనిపిస్తున్నది, నీ కారణం ప్రభు నేను ఇప్పుడు దరిద్రులను తినడానికి తిండి కూడా లేకుండా భిక్షాటన చే కాలక్షేపణ చేస్తున్నా. అయ్యా మీకు ఏమైనా తెలిసి ఉంటే నా దరిద్రాన్ని దూరం చేసే మార్గం గురించి ప్రభు అని చెప్పి వెళ్ళిపోగా ఆ బ్రాహ్మణుని వినయ విధేయతలకు